యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి, పులియని పిండి. పులిసిన పిండి అనగా మనలో ఉన్న ప్రతి పాపము, భయంకరమైన పాపము. చూడండి, ఆ పులిసిన పిండి చాలా భయంకరమైన దుర్వాసన వస్తుంది. బాగా 4-5 రోజులు పులిస్తే ఎంత భయంకరమైన దుర్వాసన వస్తుంది. కానీ మరి మన జీవితంలో కూడా ఒక పులిసిన స్వభావము కలిగిన, దుర్వాసన కలిగిన పాపము అనేకులలో కూడా ఆ దుర్వాసన అనే పాపము మన హృదయంలో ఉంచుకొని శాస్త్రులు పరిశీలి ఏ విధంగా అయితే మరి ఏదో పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మరి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు వారు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వారిలో పులిసిన పిండి వంటి స్వభావము, స్వార్థము, అసూయ, పాపము, కపటము, విమర్శన ఇవన్నీ కూడా పులిసిన పిండితో ఇక్కడ పోల్చబడుతూ ఉంది. పులియని పిండి వలె క్రొత్తగా మనం ఎప్పుడైతే పరిపూర్ణులుగా మార్చబడతామో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో పులిసిన వంటి పాప స్వభావం ఉన్నట్లయితే అది తొలగించుకోవాలి. ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక్కటే. ఒక వ్యక్తి ఒక దేవుని స్వరూపముగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిలో పాపం అనే ఆ బీజము అపవాది నాటి ఉండటమును, ఆ పాపం అనే ఒక బీజము అంతా కూడా శరీరం అంతా పాకి విషముగా మార్చబడి పాపముతో పూర్తిగా మానవుడు పాపములో పూర్తిగా మునిగిపోయి ఉండటమును బట్టి ఆ యొక్క మానవుణ్ణి పూర్తిగా ఆ పాపము నుండి విడిపించి సువాసనగా మార్చి పరలోకము చేర్చాలన్నదే దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రతి మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలో సత్యము, యథార్థత, పాపముని విడిచిపెట్టి క్రీస్తు అనే వెలుగు మార్గంలో నడుచుట, ఇదే ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్న ఈ మాటలను బట్టి మనము నడుచుకున్నట్లయితే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఇక్కడే కాదు, పరలోకాన్ని కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాము. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, ఉదయకాలము లేచిన వెంటనే పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకున్నట్టు వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకొనుట మా జీవితంలో దినదినము బహుగా వెలిగించబడుట నాయన నీకు వందనాలు. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు తాకమని అడుగుచున్నానయ్యా. మీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. మీ అభిషేకము చేత నింపండి నాయన. దేవానికి వందనాలు. ఏ బిడ్డ అనారోగ్యముతో నిలిచి ఉంటున్నారో ప్రభా మీరు ఇప్పుడే తాకమని అడుగుచున్నానయ్యా. అటు అనారోగ్యం నుండి ఇప్పుడే స్వస్థత, విడుదల దయచేయమని అడుగుచున్నాను. విస్ గోబ్లిక్ హామ్ ది మైకెల్ గ్లోరియాస్టీ కామ్ ది మైక్ అండ్ కా ఫ్లవరీమా అండ్ ద మై క్రిస్టల్ బికాస్ మేనా నీ కృపాశీర్వాదంలో చేత బిడలు నింపమని యేసు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.